ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి అదృష్ట వరసిద్ధి వినాయక స్వామి యొక్క దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆవరణలో ఆసియా ఖండంలోనే అతి పెద్దదైనటువంటి మన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్నదానానికి ఆగ్నేయ మూలన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈశాన్య మూలన ఉన్నటువంటి అదృష్ట వరసిద్ధి వినాయక స్వామి కొన్ని విశేషతలను ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. మహిమాన్వితమైనటువంటి ఈ అదృష్ట వరసిద్ధి వినాయక స్వామి విశేషతలో కొన్ని మీకు తెలియజేస్తాను. నంబర్ 1, ఈ స్వామివారి విగ్రహం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన విగ్రహం కాదు. ఇక్కడ తవ్వకాలలో బయటపడితే ఇక్కడే గుడి కట్టించారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే స్వయంభూ. నంబర్ 2, ప్రతి వినాయక స్వామి గుడిలో తొండం ఎడం పక్కకుంటుంది, కానీ ఇక్కడ తొండం స్వామివారికి కుడి ప్రక్కకుంది. నంబర్ 3, గ్రహదోషం, నాగదోషం, ఏడనాటి శని ఇలాంటి ప్రభావాలతో చాలామంది వివాహాలు జరగకుండా వేళతాబిడి ఉంటారు. అలాంటి వారు స్వామివారి పుష్కరంలో స్నానమాచరించి ఈ అదృష్ట వరసిద్ధి వినాయక స్వామి చుట్టూరు 3 చుట్లు కానీ 5 చుట్లు కానీ 11 చుట్లు కానీ తిరిగి పక్కనే ఉన్నటువంటి శివలింగానికి నమస్కరించి ఆ పక్కనే ఉన్నటువంటి రావి చెట్టు చుట్టూరు 3 చుట్లు కానీ 5 చుట్లు కానీ 9 చుట్లు కానీ 11 చుట్లు తిరిగినట్లయితే సంతాన ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది. నంబర్ 4, ఎన్నో ఆసుపత్రులు తిరిగి ఎన్నో మందులకు తగ్గినటువంటి వ్యాధులను కూడా తగ్గించగల శక్తి ఈ అదృష్ట వరసిద్ధి వినాయక స్వామికి ఉంది. అదేవిధంగా ఈ స్వామివారి పుష్కరంలో స్నానం ఆచరించి ఈ గుడి చుట్టూ 3 చుట్లు తిరిగి రావి చెట్టు చుట్టూ తిరిగినట్లయితే ఆ మనోవ్యాధులు కూడా తగ్గిపోయేదానికి అవకాశం ఉంది. నంబర్ 5, పెళ్ళైన దంపతులకు సంవత్సరాల పాటు సంతానం కలగకుండా చాలామంది ఉంటారు. అలాంటి వారు కూడా స్వామివారి పుష్కరంలో స్నానం ఆచరించి ఈ అదృష్ట వరసిద్ధి వినాయక స్వామి చుట్టూరు 3 చుట్లు కానీ 5 చుట్లు కానీ 9 చుట్లు కానీ 11 చుట్లు కానీ తిరిగి తర్వాత పక్కనే ఉన్నటువంటి శివలింగానికి నమస్కరించుకొని పక్కనే ఉన్న రావి చెట్టు చుట్టూరు తిరిగినట్లయితే సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది కొంతమంది అనుభవజ్ఞులు తమ ఆచరణలో జరిగినటువంటి నిజాలను మరి ఇక్కడ స్థానికుల కథనం మేరకు ఈ విషయాలను మీకు తెలియజేస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.